మోడీ బెదిరిపోయాడు, మోడీ వణికిపోయాడు, మోడీని వణికించేశారు జంజీ. ఇది ఇప్పుడు చేస్తున్నటువంటి ఒక గొప్ప ప్రచారం. ఏది నిన్న ఆయన సెల్ఫీ వీడియో, తర్వాత ఇవాళ వీడియో. మోడీ నిజంగా బెదిరిపోతే ఈ దేశం నాశనం అయిపోతుంది. ఈ దేశంలో చైనాని చూస్తే వణికినటువంటి వాళ్ళు, పాకిస్తాన్ని చూస్తే వణికినటువంటి వాళ్ళు, పాకిస్తానుడు కాల్పులు జరుపుతుంటే ఏం చెయ్యాలి అంటూ కింద నుంచి అడిగితే సమాచారం ఇవ్వకుండా రోజుల తరబడి చేసి సైనికులు చనిపోతా ఉంటే చచ్చిపోయారని కథలు చెప్పుకుంటూ సానుభూతి చూపెట్టుకుంటూ సాగినటువంటి బతుకులు చూసాం. చైనా వాడు ఊరికూరికినే బెదిరిస్తుంటే వణికిన రోజులు చూసాం. అట్లాంటిది చైనా వాడిని డోక్లాంలో తన్ని తరిమింది చూసాం. అదే గాల్వన్లో ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే కర్రలతోనే కొట్టి చంపినటువంటి సంఘటనలు చూసాం. అట్లాగే పాకిస్తానోడు తీవ్రవాదుల్ని ఈ దేశంలోకి పంపించినప్పుడు ఎంతమంది చచ్చిపోయారో లెక్క చూసి ఎప్పుడు మన బతికింతేనా అనుకున్నది చూసాం. అదే సందర్భంలో పాకిస్తాన్ లోపలికి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్స్ 1, సర్జికల్ స్ట్రైక్స్ 2, ఆపరేషన్ సింధూర్ లాంటి దారుణమైన దెబ్బ పాకిస్తాన్కి పేరు చెప్తే, ఇండియా పేరు చెప్తే ఉచ్చ పడేలా చేసినటువంటి రోజులు చూసాం. అదే సందర్భంలో భారతదేశంలో అల్లకల్లోలం చేయాలనుకున్నటువంటి నక్సలిజం గత 70 ఏళ్లలో 50 సంవత్సరాల పాటు ఈ దేశాభివృద్ధి నాశనం చేసి, ఏదైతే అడవి ప్రాంతాల్లో గిరిజనుల ఎదుగుదలను సర్వనాశనం చేస్తూ 24 గంటలు డబ్బులు సంపాదించుకోవడానికి ఆయుధాలను అడ్డుపెట్టి బెదరేస్తూ సాగినటువంటి దుర్మార్గపు చర్యల్ని కోకట వేలతో సహా పెకలించినటువంటి నరేంద్ర మోడీ పక్కకెళ్ళిపోతే ఏమైపోతుంది ఈ దేశం అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అన్నటువంటిదే డిమాండ్ అయితే కనుక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇవాళ చేస్తే రేపు పొద్దున మోడీ రాజీనామా అడుగుతారు. ఎల్లుండి ఈ దేశంలో మళ్ళీ ఎన్నికలు కావాలంటారు. 10 మంది కూర్చుని ఉద్యమం చేస్తే 10 లక్షల మంది దానికి అనుగుణంగా ప్రచారం చేస్తే దానికోసం మోడీ దిగొచ్చాడంటే కనుక పెద్ద దెబ్బ అవుతుంది. మోడీ చూస్తున్నది సంతృప్తి పరిచే చర్య. ఆ సంతృప్తి అనేటటువంటిది రాజకీయ కారణాలు కాకూడదు. ఖచ్చితంగా నీట్ బాధ్యులకు శిక్షలు పడాలని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ దాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం చేసేటటువంటిదే సమస్య.